కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కార్మికులు విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల సభ్యులకు మున్సిపాలిటీలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకోవడంతో వినూత్న రీతిలో సోమప్ప కోడలలో చీపురులతో రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో కార్మికులుగా ఉద్యోగం చేస్తూ 13 మంది కార్మికులు వివిధ కారణాలతో మరణించారని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కార్మికులుగా ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న జిల్లాలో చాలా చోట్ల కార్మికులు మరణించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారని, ఇక్కడ మాత్రం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి వచ్చే వారం నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. మాతో పాటు పనిచేస్తూ మరణించినటువంటి 13 మంది కార్మికులను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని విధుల్లోకి తీసుకోవాలని శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు మున్సిపల్ ఆఫీస్ ముందు జరపడం జరుగుతుంది. అయినప్పటికీ 5 సంవత్సరాల నుండి ఇంతవరకు చనిపోయిన కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదు. మరి ప్రభుత్వాన్ని మేమైతే ఒకటే అడుగుతున్నాం, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి. కొన్ని ఊర్లలో మదనపల్లి, తణుకు, పుట్టపర్తి, మరి అలాగే హిందూపురం ఇలాంటి చోట్ల తీసుకున్నారు. పక్కన ఆదోన్లో కూడా తీసుకున్నారు. అయితే ఎమ్మిగనూరులో ఉద్యోగ అవకాశం కల్పించడం లేదు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు తీసుకోవాలి. లేని పక్షంలో మరి రేపు వారంలో కూడా నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఎమ్మిగనూరు